మనుషులని పోలిన మనుషులు 7 మంది ఉంటారంట. ఆ ధనుష్ గారి లాగా కూడా ఒక అతను ఉన్నాడు. అమూల్ బేబీ, ఇంతవరకు ఈ రఘువరుని విలన్ గానే చూసావు, హీరోగా చూలే కదా. ఇక్కడ నుంచి చూపిస్తా. ఎవరు ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చేసినావు, చీరేస్తా. వింటున్న మీకు అనిపించచ్చు ప్రాబ్లం చిన్నదే కదా అని, కానీ ₹1 కూడా లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ ₹1 వాల్యూ ఏంది అనేది. నేను సఫర్ అయ్యి 2 years అయితే మేడం. 2 years 2 years నుంచి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా? ఎవ్వరు సపోర్ట్ కూడా లేదు మేడం. దానికి సంబంధించిన సో ఈరోజు తను మనీ లేక దాదాపు 2 years నుంచి సఫర్ అవుతున్నాడు. ఫస్ట్ నాతోనే స్టార్ట్ అవ్వాలి అని ఏదో మా మీడియాకి తోచినంత తనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని జస్ట్ ఒక చిన్న అమౌంట్. సో ఇది జస్ట్ చిన్న అమౌంటే అండి. మీకు మేమంతా సహాయపడలేము, మా వల్ల అయినంత మాత్రమే మీకు హెల్ప్ చేయగలిగాము. సో నాతో స్టార్ట్ అయిన ఈ ప్రయాణాన్ని మీరు తనకి ట్రీట్మెంట్ అయిపోయి తను హ్యాపీగా ఉండే వరకు తీసుకొస్తే నేను ఇంకా అప్పుడు హ్యాపీగా ఉంటాను అనమాట. సో మీరు కూడా తనకి హెల్ప్ అయితే చేయండి, మర్చిపోకండి. నేను ఏదో ఒకటి చెప్పాలి మేడం. ఆకలేదనుకో పోయి అడుక్కున్నా సరే తిని బతుకుతా, అంతేగాని ఈ దొంగ మాటలు ఈ మోసాలు అసలు నాకు అవి రావు మేడం. తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు మేడం. అసలు నాకు సిగరెట్ అలవాట్లేదు, గుట్కా అలవాట్లేదు, మందు అలవాట్లేదు, ఏ అలవాటు అసలు బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏది ఒక్కట్లేదు. సడన్గా అట్లా అయిపోయింది, ఎందుకైంది ఏమో తెలియదు. హాస్పిటల్ పోయినా, 4 హాస్పిటల్ విజిట్ చేసిన మేడం. టాబ్లెట్స్ ఇచ్చారు, టెస్టులు రాశారు. టెస్టులు లేకున్నా సరే సంథింగ్ ఏదో గోల్డ్ పెట్టుకున్నా లేకపోతే వాళ్ళ వీళ్ళు అనుకుని తీసుకొని చేయించుకున్నా. సో ఇంకా 2 టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులు చేయించుకుని డబ్బులు లేదు. నేను అనుకున్నా డీల్ అయిపోయినా, వద్దు అనుకున్నా. ఉంటే పోతే పోతా అనుకున్నా. ఇప్పుడు మరి ధనుష్ గారికి డూబ్లా మీరు చేశారు, ఒక సినిమా తీసిన మేడం, అదే సార్ మూవీ. సార్ మూవీ చేసిన. మొన్న రీసెంట్ కూడా కుబేర సినిమా శేఖర్ కమల ఆఫీస్కి పిలిచారు మేడం. సార్ పిలిచిండి పోయేసరికి ఏమైంది ఈశ్వర్ అంటే సార్ ఇట్లా ప్రాబ్లమ్ సార్ అని చెప్పిన. సార్ అర్జెంట్ సార్ అంటే అర్జెంట్ అన్నాడు. సరే నీకు చెప్తాను చెప్పి ఫోటోలు తీసుకుని మేడం ఈ ఇంటి పోయినాక ఒక ఈవినింగ్ అట్లా ఫోన్ చేసి సారీ ఈశ్వర్ ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్ కదా, సెట్ కావని చెప్పి రిజెక్ట్ చేశారు. ఇంటికి వచ్చినాక చాలా అంటే చాలా ఎడిషన్ మేడం. అయ్యో అంటే 6 నెలల శని నాకే చుట్టుకుంది. లైఫ్ లో ఫేమ్ ఉన్నంత వరకు మనల్ని వాడుకునేంత వరకు వాడుకుంటారు. తర్వాత పీల్చి పిప్పి వేసిన తర్వాత దాన్ని తీసుకొని చెత్తబుట్లో పడేసినట్టు పడేసి. ఇప్పుడు నాకు ఏం లేదు మేడం. ఒక బాధ ఏంటంటే అట్లీస్ట్ ఒక సాయం చేయకున్నా సరే, అరే మామ నీకేం మాత్రా నేను ఉన్నారా. మనీ కోసం ఇంత సఫర్ అవుతున్నారు, అట్లీస్ట్ మీ ఫ్యామిలీ వాళ్ళు మావోడు మా మామ మా బావోడు అట్లా మా అన్న అట్లా పెట్టుకోరు. కానీ ఇప్పుడు ఈ టైంలో చూసరికి ఎవ్వరు లేరు మేడం. లైఫ్లో కష్టాలు మంచోళ్ళకే వస్తాయండి. ఉండే పైస ఉండాలా లేకపోతే పలుకుబడి ఉండాలి. ఒకప్పుడు నాకు ఉండే, అనుకోకుండా నాకు అది వచ్చి ఇట్స్మీని మీరు మనీ అడిగితే ఇట్స్ మీ పవర్ మీకు మనీ ఇవ్వను అన్నాడా? ఇట్స్ మీ జోన్ ఉంది, బండి పక్క కాపి పోయినా అనమాట. అంటే రిపోర్ట్స్ కూడా ఉంది మేడం. అప్పుడు నా దగ్గర ఉండే పోయినా, బ్రో ఇట్లా నాకు ఇట్లా హెల్ప్ కావాలి బ్రో అని చెప్పి. మనోడు అసలు ఇట్లా నా ఫేస్ కూడా చూడలేదు మేడం. సారీ బ్రో నేను అలాంటి ఏం వేయని చెప్పింది. ఇమ్రాన్ ఉండేసి మేడం. అంటే వాళ్ళ ఇంటి దగ్గర పోయినప్పుడు, నేను హెల్ప్ కోసం పోయినప్పుడు చెప్పిన మేడం, వాళ్ళకి చెప్పింది ఇంటికాడ బాబుకి. ఒకప్పుడు మారికున్న ఫాలోయింగ్ నాకు అసలు ఇంత కూడా లేకుండే, ఒకప్పుడు మారి మంచిగా ఉండే అని చెప్పిండు. నాకు ₹1 నాకు చేతికే కదా, నా ట్రీట్మెంట్కి ఎంత అవుతుందో అంత పెట్టుకోనా సరే అని చెప్పినాడు. 3000 వేసిండు. ఫ్రెండ్స్ కూడా విడిపోవాల్సినంత దూరం వెళ్ళిపోయారు అంటే మనం రీసెంట్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన. ఆ ఇంటర్వ్యూ నేను ఇన్స్టాగ్రామ్ లో కొలాబరేట్ చేసి కూడా దాదాపు ఒక 10 days అవుతుంది. అది చూసి కూడా అసలు ఒక్కరు కూడా అసలు రెస్పాండ్ కూడా కాలే. ఏదున్నా కూడా మన చేతిలో పైసా, ఇటు పక్కన అందం, 2 ఉన్నంత వరకు మాత్రమే జనాలకి కావాలి. ఇవి 2 లేకపోతే జనాలు కాదు మేడం. మన చుట్టూనే మన బంధువులు కూడా మనం దేగరు. మనిషి ఒక పొజిషన్లో ఉన్నంత వరకు మాత్రమే ఆ మనిషికి వాల్యూ అయినా
లేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళైనా మన దగ్గరకు వచ్చేది, లేదా ఎప్పుడు గుర్తురాని ఫ్రెండ్స్ కూడా మనం గుర్తొచ్చి మెసేజ్లు పెడతారు. కానీ మనం ఒక ప్లేస్ వాళ్ళకి చూపించినప్పుడు ఆ ప్లేస్ నుంచి మనం తప్పుకుంటే ఎవడ దేకడు మనడ. నిజం చెప్పాలంటే కుక్కకైనా విశ్వాసం ఉంటుంది, కుక్కకైనా విశ్వాసం ఉంటుంది. మేబీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఇన్ఫ్లుయెన్సర్సే కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు, ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు మనం ₹1 ఇచ్చి ఆదుకుంటే వాళ్ళు సచ్చేదాకా మీరు ఇచ్చిన ఆ రూపాయిని గుర్తుపెట్టుకుంటారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. మనుషులని పోలిన మనుషులు 7 మంది ఉంటారంట. ఆ ధనుష్ గారు లాగా కూడా ఒక అతను ఉన్నాడు. హలో అండి. హలో అండి. అసలు ఏం జరిగిందండి? ఒకప్పుడు సినిమాలు తీసిరు, మరి ఇప్పుడు ఎందుకు మీరు మూవీస్ అట్లా గ్యాప్ ఇచ్చేసారు? అంటే ఒకప్పుడు మంచి హెల్త్ ఉండే, అంటే మంచి ఒక సపోర్ట్ ఉండే, అట్లా సపోర్ట్ తోటి కొద్దిగా ముందుకు వెళ్ళిన మేడం. ఈ మధ్యలో మ్యారేజ్ చేసుకున్నాక నా హెల్త్ ప్రాబ్లం తోటి ఇన్స్టాగ్రామ్ అనేది కొద్దిగా డీల్ చేసిన అనమాట. అట్లా అట్లా నా ప్రాబ్లం వస్తున్న కొద్దిగా, ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి వీడియో ఒక ప్లాట్ఫామ్కి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషికి ఉండాల్సిందంటే ఒకటి ఫేస్ మీద ఒకటి మంచి ఒక గ్లోయింగ్ ఉండాలి, ఆ బాడీ కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఎట్లా అంటే నా వెయిట్ కొద్దిగా లాస్ అయిపోయింది, తగ్గుతుంది. అట్లా అని చెప్పి నేను స్టాప్ చేసిన. ఫస్ట్ ఒకటి ఉండే ఇన్స్టాగ్రామ్ అకౌంట్, దాంట్లో ఎంత మేడం 111K ఉండే మేడం. తర్వాత మళ్ళీ పోయినాక సో మళ్ళీ వేరే అకౌంట్ క్రియేట్ చేసి మళ్ళీ చేసిన, దాంట్లో 78K ఉండే. అట్లా దాంట్లో ఆపేసిన వీడియోస్ చేయడం బంద్ చేసి మెల్లమెల్ల ఫాలోవర్స్ కూడా మొత్తం డౌన్ అయిపోయింది మేడం. అంటే హెల్త్ బాగుంటేనే అవకాశాలు వస్తాయి. మనం కొంచెం వెయిట్ లాస్ అయిపోయినా, మన ఫేస్లో గ్లో తగ్గిపోయినా అవకాశాలు రావు అంటారా? రావు, జనాలు కూడా చూడరు మేడం. ఏది ఉన్నా కూడా మన చేతిలో పైసా, ఇటు పక్కన అందం, రెండు ఉన్నంత వరకు మాత్రమే జనాలకి కావాలి. ఇవి రెండు లేకపోతే జనాలు కాదు మేడం, మన చుట్టూనే మన బంధువులు కూడా మనం దిగరు. మీ లైఫ్లో ఒకప్పుడు మీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నాతో లేరు, ఒకే ఒక పర్సన్ మీతో ఉన్నారు అని. ఏం జరిగింది అసలు? అంటే ఫ్రెండ్స్ కూడా విడిపోవాల్సినంత దూరం వెళ్ళిపోయారు అంటే విడిపోవడం అంటే చాలామందికి, కొంతమందికి మ్యారేజ్ అయింది, కొంతమంది జాబు అట్లా బిజీ ఉన్నారు మేడం. అంటే ఒకప్పుడు నేను టిక్టాక్ ఉన్నప్పుడు నేను ఎక్కడికైనా పోవాలన్నా, ఏదైనా ప్రోగ్రామ్కి పోవాలన్నా, ఇంకేది ఎక్కడైనా ఏమైనా ఈవెంట్స్ ఏమున్నా అని డెఫినెట్గా ఉంటుండే. కానీ ఇప్పుడు ఇప్పుడు నాతో పాటు లేరు మేడం. అంటే మనం రీసెంట్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన, ఆ ఇంటర్వ్యూ నేను ఇన్స్టాగ్రామ్లో కొలాబరేట్ చేసి కూడా దాదాపు ఒక 10 days అవుతుంది. అది చూసి కూడా అసలు ఒక్కరు కూడా రెస్పాండ్ కూడా కాలే. అట్లీస్ట్ కాల్ చేసి ఇష్యూ ఏమైందిరా అని చెప్పి ఎవరు రెస్పాండ్ కాలే. చాలామంది చూసారు కానీ ఎవరు రెస్పాండ్ కాలే. ఇప్పుడున్న జనరేషన్లో ఒకటి మేడం, ఉండే పైస ఉండాలా, లేకపోతే పలుకుబడి ఉండాలి, అదొకటి. ఒకప్పుడు నాకు అసలు అనుకోకుండా నాకు అది వచ్చింది. అతి తక్కువ టైంలో టిక్టాక్లో ఎంత మేడం 231 వీడియోస్ చేసిన, 3,73,000 ఫాలోవర్స్ ఉండే, 2.7 million లైక్స్ ఉండే. అప్పుడు ఏంటంటే అసలు ఎవరో, అంటే నార్మల్గా దూరం రిలేషన్ ఉన్న వాళ్ళు కూడా నా బర్త్డేకి నార్మల్ అప్పుడప్పుడు నేను తీసిన టిక్టాక్ వీడియో తీసి మా ఆవోడు, మా మామ, మా బావోడు, అట్లా మా అన్న అట్లా పెట్టుకోరు. కానీ ఇప్పుడు ఈ టైంలో చూసరికి ఎవరు లేరు మేడం. మనిషి ఒక పొజిషన్లో ఉన్నంత వరకు మాత్రమే ఆ మనిషికి వాల్యూ అయినా, లేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళైనా మన దగ్గరకు వచ్చేది, లేదా ఎప్పుడు గుర్తురాని ఫ్రెండ్స్ కూడా మనం గుర్తొచ్చి మెసేజ్లు పెడతారు. కానీ మనం ఒక ప్లేసు వాళ్ళకి చూపించినప్పుడు ఆ ప్లేస్ నుంచి మనం తప్పుకుంటే ఎవడ దేకడు మనడ. అంతే. నిజం చెప్పాలంటే కుక్కకైనా విశ్వాసం అంతే మేడం. ప్రజెంట్ ఇప్పుడు నేను కూడా సఫర్ అవుతుంది, అది తెలుసా. ఎందుకంటే ఒకప్పుడు మంచి ఫేమ్ ఉండే, అందరూ అసలు ఎవరో కూడా నాకు గెలవడం వచ్చి నన్ను పలకరించి బ్రో నేను ఇది బ్రో అని చెప్పారు. కానీ ఇప్పుడు నా ప్రాబ్లం ఇట్లా ఉన్నాక నుంచి అసలు అసలు నేను ఇట్లా అందరికీ వీడియో షేర్ చేసి ఇట్లా బెగ్ చేసుకున్నా, అరే బ్రో ఇట్లా నాకు హెల్ప్ కావాలని చెప్పి నేను అడుగుతున్నా. అని ఎవరు వచ్చారు, నీకు ఏమైందిరా మేడం? ఒకటి చెప్పాలంటే ఇప్పుడు కూడా నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప, నాకేం డబ్బులు ఆశించి వస్తలేను, నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నా ట్రీట్మెంట్ మనం డబ్బులు కావాలని చెప్పిన. ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా చాలా బాధపడుతున్నా. మా పేరెంట్స్ కానీ నా వాళ్ళు కానీ ఎవరు సపోర్ట్ చేసారు. అసలు హెల్త్ ఇష్యూ ఏంటండి? తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు మేడం. అసలు అది అసలు నాకు సిగరెట్ అలవాట్లేదు, గుట్కా అలవాట్లేదు, మందు అలవాట్లేదు, ఈ అలవాటు అసలు బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏది ఒక్కట్లేదు. సడన్గా అట్లా అయిపోయింది. ఎందుకైంది ఏమో తెలియదు. మంచి హాస్పిటల్ పోయినా, గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా, ప్రతి ఒక్క హాస్పిటల్ పోయినా
4 హాస్పిటల్ విజిట్ చేసిన మేడం. టాబ్లెట్స్ ఇచ్చారు, టెస్టులు రాశారు. టెస్టులు లేకున్నా సరే సంథింగ్ ఏదో గోల్డ్ పెట్టుకోనో లేకపోతే వాళ్ళ వీళ్ళు అనుకొని తీసుకొని చేయించుకున్నా. సో ఇంకా 2 టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులు చేయించుకొని డబ్బులు లేవు. నేను అనుకున్న డీల్ అయిపోయినా, వద్దుది అనుకున్నా. ఉంటే పోతే పోతా అనుకున్నా. ఇక చాలామంది ఏంటంటే అంటే కొంతమంది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, అరే బ్రో వద్దు బ్రో, నీకు ఒక పాప ఉంది, సరే నువ్వు ఒంటరి ఉంటే మాత్రం ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉన్నారు, 2 ప్రాణాలు ఉన్నాయి. ఒకటి మీ భార్య, ఒకటి మీ పాప. వాళ్ళని చూసినా సరే నువ్వు మంచిగా ఉండాలా, వాళ్ళ కోసం వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. ఇప్పుడు మరి ధనుష్ గారికి డూబ్లా మీరు చేశారు, ఒక సినిమా చేసిన మేడం, అదే సార్ మూవీ. సార్ మూవీ చేసిన. మొన్న రీసెంట్గా కూడా ఆ కుబేర సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అంటే శేఖర్ కమల ఆఫీస్కి పిలిచారు మేడం. పిలవగానే సార్ చూడగానే ఈశ్వర్ బాగున్నా అంటే సార్ బాగున్నా సార్ అన్న. అయితే లోపల పోయిండు, వచ్చింది మేడం. చాలామంది ఏమంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి మేడం, వీనికి ప్రాబ్లం ఉంది కదా, ఏదో 2 ఫేమస్ ఉన్న అంటే ఒక మంచి కంటెంట్ ఉందనుకో దాన్ని వచ్చి కెమెరా కూడా పెడతాడు, నిజం అనుకుంటారని మేడం. నేను ఏదో ఒకటి చెప్పాలి మేడం, ఆకలేదనుకో పోయి అడుక్కొనైనా సరే తిని బతుకుతా, అంతేగాని ఈ దొంగ మాటలు, ఈ మోసాలు అసలు నాకు అవి రావు మేడం. ఆ సార్ పిలిచిండు, ఫోన్ చేసిన. కరెక్ట్ స్కందగిరి టెంపుల్ మనం పోతుంటే పోకముందుకే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎస్పీ కాలేజ్ పక్కనే ఫస్ట్ ఫ్లోర్ మేడం. సార్ పిలిచిండు, పోయేసరికి ఏమైంది ఈశ్వర్ అంటే సార్ ఇట్లా ప్రాబ్లం సార్ అని చెప్పిన. సార్ అర్జెంటా సార్ అంటే అర్జెంట్ అన్నాడు. సరే నీకు చెప్తాను చెప్పి ఫోటోలు తీసుకుని మేడం. ఈ ఇంటికి పోయినాక ఒక ఈవినింగ్ అట్లా ఫోన్ చేసి, ఈశ్వర్ సారీ ఈశ్వర్, ఇట్లా హెల్త్ ప్రాబ్లం కదా సెట్ కావని చెప్పారు. అంటే ఇప్పుడు ఫస్ట్ హెల్త్ ప్రాబ్లం అన్నప్పుడేమో రా అన్నారు, అంటే చెప్పాలి మేడం. నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పలేదు, హెల్త్ ఇష్యూ ఉందని చెప్పలేదు ఆ కాల్లో. చెప్పలేదు. అయితే పోగానే ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పాగానే సరే నీకు చెప్తే ఈశ్వర్ అని చెప్పి ఇంటికి రాగానే వద్దని చెప్పేసి. మీరు అడగలేదా ఎందుకు ఏంటి అని? అంటే అరే నాకు తెలుసు మేడం అప్పుడు, అంటే ఇట్లా ఆ ధనుసారికి అప్పుడు ఆ సినిమాకి పర్సనాలిటీ వేరుంది, నా పర్సనాలిటీ వేరుంది. అట్లా అని చెప్పి రిజెక్ట్ చేశారు. ఇంటికి వచ్చినాక చాలా అంటే చాలా 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 ఏడిచిన మేడం. లైఫ్లో ఫేమ్ ఉన్నంత వరకు మనల్ని వాడుకునేంత వరకు వాడుకుంటారు, తర్వాత పీల్చి పిప్పి వేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి చెత్తబుట్లో పడేసినట్టు పడేస్తారు మేడం. నేను కూడా ఒకప్పుడు చాలామందికి దాదాపు 1 లక్ష విడుదల చేసిన మేడం నేను. అంటే బర్త్డే విషెస్ కానీ, మ్యారేజ్ యానివర్సరీ కానీ, ఇంకా సంథింగ్ ఇంకేదైనా విషెస్ ఉంటే మస్తు చేసినా కానీ ఇంతవరకు నేను ఎవ్వరి దగ్గర అసలు ₹1 కూడా తీసుకోలేదు. అంటే బోనాల పండుగకి పిలిచారు, గణేష్ పండుగకి పిలిచారు, మ్యారేజ్ డేకి పిలిచారు, ఫస్ట్ బర్త్డేకి పిలిచారు, ప్రతి ఒక్క దాని పోయినా ఇంతవరకు ఎవ్వరి దగ్గర ఇట్లా పైసా ఇస్తాను వస్తాను చెప్పి ఇంతవరకు ఎవ్వరు చెప్పాలి మేడం. అంతే మేడం. నాకు తెలిసి కొన్ని ఛానల్ ఇప్పుడు నేను ఫ్రీ చేసిన, అంటే నాకు తెలుగు ముందుకు. అంటే చాలామంది ఏంటంటే నేను ఫేమస్ చేసా, నువ్వు రా అంటే చాలామంది దగ్గర పోయినా ఇంటర్వ్యూ ఇచ్చిన, చాలామందికి ఇచ్చిన నేను అసలు ఇంతవరకు ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోవాలి. అంటే నాకు తెలిసినాక అంటే ఒక అక్క ఉండే, మన వింధ్య అక్క అని ఒక ఆమె ఉండే, ఒకప్పుడు చాయ్ బిస్కెట్లు వస్తుండే, మా మ్యూజిక్ సంథింగ్ స్పెషల్. అక్క అప్పుడు చెప్పింది, ఈశ్వర్ నువ్వు పిచ్చో, నిన్ను ఫేమస్ చేసిన అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ ఫేమస్ కదా, ఎందుకంటే ఒక స్టార్ హీరో ఫేస్ నీకు ఉంది, ఆటోమేటిక్ నువ్వు ఫేమస్ అయ్యాను, ఎవ్వరికి ఫ్రీ ఇవ్వకుండా. సో ఇంత అని చెప్తే వాళ్ళే అప్పుడు నీకు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళకి ఇంత సబ్స్క్రైబ్ జరుగుతుంది నీ దిక్కెళ్ళి. సో నేను పెట్టుకుని వాళ్ళు ఎదుగుతారు. సో అట్లాంటి వాళ్ళ దగ్గర నువ్వు తీసుకోవాలి కదా ఎంతో అంత. అయితే చెప్పినాక అవునాక అని చెప్పి అప్పటి నుంచి డిమాండ్ చేయాలి మేడం. బ్రో ఇక ఎంత ఇస్తా బ్రో అంటే ఓకే బ్రో. అసలు ఇంతవరకు ఎవరి దగ్గర డిమాండ్ చేసింది లేదు, ఎంత ఇస్తా అంత తీసుకొని వచ్చేసిన మేడం. లైఫ్లో కష్టాలు మంచోళ్ళకే వస్తాయండి. ఇప్పుడు కూడా నాకు ఏం లేదు మేడం. ఒక బాధ ఏంటంటే అట్లీస్ట్ ఒక సాయం చేయకున్నా సరే, అరే మామ నీకేం మాత్రం నేను ఉన్నారా ధైర్యం మేడం. ఒక్కటి మేడం, నాకు ఒకటే ఒక హోప్ ఉంది, అంటే చాలా గట్టి నమ్మకం ఉంది, దేవుడు నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు మేడం. నాకు ఈ ప్రాబ్లం ఉండి కూడా 2 years అవుతుంది. కొంతమంది ఏమంటారు, బ్రో నువ్వు డైట్ మెయింటైన్ చేయి, అట్లా మెయింటైన్ చేయి అంటారు. డైట్ నేను అసలు బయట అసలు ఎక్కువ తినడం, నేను బయట కూల్ డ్రింక్స్ కానీ మొత్తం అసలు దూరం అవాయిడ్ చేసేసిన. ఇంట్లో ఏమో ఇంట్లో ఫుడ్, చాయ్ ఉంటే చాయ్ కూడా బంద్ చేసిన. అయితే కొంతమంది ఏమంటారు, భయా నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా, అంటే నువ్వు ఎడంగా ఎదుగుతావేమో అనుకొని ఎవరో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నీకు ఏదో చేసి అంటారు, చీదబడి అంటారు. కొంతమందికి అంటారు ఏ వద్దు బ్రో అవన్నీ నమ్ముతావు అంటారు. ఇంకొంతమంది ఎట్లా చెప్తారు మేడం, ఈ సృష్టిలో చెడు ఉంది మంచి ఉంది, ఇప్పుడు దేవుడు ఉన్నాడు నేను ఎట్లా నమ్ముతానో 100% ఆత్మలో కూడా నమ్మడం నిజం అంటారు. నాకు కూడా అనిపించింది ఇట్లా 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 అని చెప్పి మధ్యలో ట్యాబ్లెట్స్ బంద్ చేసిన మేడం. అంటే వేసుకున్నా మేడం, వేసుకున్నాక కూడా ఒక 6 months అది ఆపేసిన, వడ్డేసిన చూద్దామని చెప్పి. మొన్న అరుణాచలం పోయించిన మేడం. అసలు అట్లీస్ట్ ఆ శివుని దగ్గరికి పోతానన్న బాధ. అంటే చాలామంది చెప్పారు ఒక్కసారి అరుణాచలంలో అడుగు పెడితే ఎంతటి దరిద్రుడు జాతకమైనా సరే
దశ తిరిగిపోతా అని చెప్పి. తిరిగిందా మీ దశ? అంటే నేను జస్ట్ మొన్ననే పోయినా మేడం, నాకు 10 days మేడం. అరుణాచల్ నుంచి తిరుపతికి వెళ్ళిపోయినా. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది పరిచయం అయ్యారు ట్రైన్లో. సో 5 మెంబర్స్ పోయినాము. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసిన, మళ్ళీ అక్కడ నుంచి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి ఇంటికి వచ్చేసిన. కానీ అరుణాచలంలో నేను అడుగు పెట్టినాక అంటే నా లోపలికి ఇట్లా ఏదో స్పిరిట్ సట్మెంట్లో వెళ్ళిపోతే ఎట్లుంది మేడం. నిజంగా మేడం, అది చాలామంది అనుకుంటారు వాడి మతం గురించి వాడు గొప్ప చెప్పుకుని అనుకుంటారు, కానీ నాకు జరిగింది మాత్రం ఇదే మేడం ఆడ అనుభూతి. అంటే కొంతమంది ఎట్లా అంటే గుడి లోపలికి పోగానే ఇట్లా వేడి, అంటే నేను లోపలికి ఎంట్రన్స్ అయినా మేడం, ఆడ విభూతి పెట్టుకున్నా. అక్కడ నుంచి కొద్దిగా ముంగట పోగానే ఇట్లా నాకు తెలియకుండా మొత్తం నా ఇట్లా వెనకాల షర్ట్ మొత్తం ఇట్లా పచ్చి అయిపోయింది, విభూతి అంటే మొత్తం ఇట్లా కారిపోయింది. ఇక దేవుని చూడడానికి అర్థం మేడం, ఇక అసలు నా వెంట్రుకలు కూడా లేచిపోయి నిలబడిపోయినాయి. అదే బయటకు వచ్చినాక చూసుకున్న అందరు నా ఇంటి వచ్చిన 4 వాళ్ళు షాకారు. నా బొట్టు పోలేదు, నీ బొట్టు ఎట్లా పోయిందని అంటే నాకు అంటే కొంతమంది ఏం చెప్పారంటే అక్కడ ఉన్న వాళ్ళు దేవుడు అనుగ్రహం ఉంటే ఆ శివుని వేడి నీకు దాకుతుంది, లేకపోతే దాకదని కొంతమంది చెప్పారు. మరి అది నిజమో అబద్ధమో నాకు తెలియదు మేడం. ఓకే. సో మరి మీకు ఇంత జరుగుతుంది కదా, అంటే మనీ కోసం ఇంత సఫర్ అవుతున్నారు, అట్లీస్ట్ మీ ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే మీ అత్తగారి తరపున కానీ? మా అత్తగారు అంటే వాళ్ళు కూడా జస్ట్ నార్మల్ మిడిల్ క్లాస్ మేడం. వాళ్ళు మిడిల్ క్లాసే, మేము మిడిల్ క్లాసే, మేము ఎంత హై క్లాస్ కానీ మిడిల్ క్లాసే. వాళ్ళ నుంచి ఏం ఫోర్ చేయలేము. మా ఫ్యామిలీలో ఉన్నారు, అక్కలు ఉన్నారు, బావ ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ వాళ్ళ బిజీ వాళ్ళు ఉంటారు. అరే వీడు తమ్ముడు కదా, వీనికి ఏమైనా చేద్దాం అంటే నేను కూడా అడిగిపోయాం. అంటే 2-3 సార్లు వాళ్ళని కూడా అడిగిన, అడగాల తెలుసుకోవాలి అంటే ఇట్లా టెస్ట్ కావాలని అడిగినా వాళ్ళు కూడా అడ్జస్ట్ కావు అట్లా ఇట్లా అని మాట్లాడారు. సరే అని చెప్పి నేను మేడం ఒకటి నాకు ఒక రోజు టైం వస్తుంది, నేను ఇంతగానో బాధపడుతున్నాను కాబట్టి దేవుడు ఖచ్చితంగా నాకు ఒక రోజు ఇస్తాడు డెఫినెట్లీ. ఆ రోజు కానీ నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా నాకు ఇది వచ్చింది కదా అని చెప్పి నేను ఇంతవరకు పొగరు చూపెట్టలే, ఆ గర్వం కూడా చూపెట్టలే. నాకు ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా, దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఏం చేద్దామండి, దేవుడు అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు పెడతారంట. సో ఇప్పుడు మీకు వచ్చింది అట్లానే అనుకోండి, బట్ మళ్ళీ మీరు ఒక పొజిషన్కి వెళ్తారు డెఫినెట్లీ మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా సఫర్ అవుతున్నా. ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఉంటారు మేడం ఇన్ఫ్లుయెన్సర్లు, వాళ్ళకి మెసేజ్ నేను కూడా ఒకప్పుడు చాలామందికి హెల్ప్ చేసిన మేడం. కానీ మరి అట్లా నేను వాళ్ళకి ఇట్లా వీడియోలు చేసుకుంటా, ఈ చేతి ఇట్లా తీసుకుంటా, ఇట్లా వీడియో చేసుకుని చేయలేదు నేను. నాకు తోచింది నాకు ఒప్పుకున్నా. చాలామంది ఈ మధ్య ఎట్లా అంటే ఎప్పుడో పాత వీడియోలు తీసుకొచ్చి ఇట్లా మా మదర్కి ఇట్లా అయింది, మా బ్రదర్కి ఇట్లా అయింది, మా ఇంటి పక్కలకి ఇట్లా అయింది, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఇట్లా అయిందని చెప్పి స్కానర్లు పెట్టుకొని స్కానర్లు చేంజ్ చేసుకొని నంబర్లు చేంజ్ చేసుకొని ఇది ఒక దందా అయిపోయింది మేడం చాలా మటుకు. అట్లుంది. ఇంకేంటంటే ఈ మధ్య కూడా కొంతమంది నమ్మతలే మేడం, ఇది ఏది నిజం ఏది అబద్ధమో నమ్మతలే. సో ఇప్పుడు ఇట్స్ మీని మీరు మనీ అడిగితే ఇట్స్ మీ పవర్ మీకు మనీ ఇవ్వను అన్నాడా? లే మేడం, అంటే నాకు తమిళ పైన రోజు అట్నే రాశారు కదా. అదే నేను ఏంటంటే ఆ బ్రదరు వీడియో చూసి గాలిలో పైసలు ఎగిరేం చూసి అనుకున్నా మేడం నేను, అరే మనోడు మంచోడే కదా, మేబీ హెల్ప్ చేస్తాడేమో అనుకున్నా మేడం. పోయినా అంటే ఆ రోజు నేను ఆటోనా మేడం, స్టిల్ ఇప్పుడు కూడా నేను ఆటో నడుపుతా మేడం. అక్కడ డ్రాప్ పడ్డప్పుడు పోయేసరికి చూసిన షాప్ పేరు ఇట్స్ మీ జోన్ ఉంది, బండి పక్క కాపి పోయినా అనమాట. అంటే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మేడం అప్పుడు నా దగ్గర ఉండే. పోయినా బ్రో ఇట్లా నాకు ఇట్లా హెల్ప్ కావాలి బ్రో అని చెప్పిన. మనోడు అసలు ఇట్లా నా ఫేస్ కూడా చూడలే మేడం, ఫేస్ కూడా చూడలే. బ్రో ఇట్లా నాకు హెల్ప్ కావాలి బ్రో ఇట్లా అని చెప్పిన. సారీ బ్రో నేను అలాంటి ఏం రే అని చెప్పింది. ఎప్పుడు మీరు రోడ్డు మీద మనీ ఎగరేస్తున్నప్పుడు అడిగారు? లేదు మేడం, ఎగరేసిన వీడియోలు చూసినాక మనోడు ఎన్ని మంత్స్కి అంటే ఎన్ని డేస్? అది అయిపోయినాక చాలా రోజులు పోయింది మేడం. అది ఇప్పుడు మీ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు? అంటే మేడం ట్రీట్మెంట్కి అయితే రెండు టెస్ట్లు ఉన్నాయి మేడం. ఒకటి కొలోనోస్కోపీ ఒకటి ఉంది, ఒకటి స్టూల్ టెస్ట్ ఒకటి ఉంది, ఇంకొకటి ఒక బ్లడ్ టెస్ట్ ఉంది. నాకు తెలిసి రఫ్ కొడితే ఒక 23-24 అయిపోతుంది మేడం. ఓకే. ఇంకేంటంటే ఫైనాన్షియల్ ఇంకా వీళ్ళకి మధ్యలో ఇప్పించి అట్లా విప్పించి నేను మొత్తం ఏమంటే నాకు అంటే మొత్తం మైనస్లో అయిపోయింది మేడం. అయ్యో అంటే 6 నెలల శని నాకే చుట్టుకుంది. పాపం అంటే పాపం మనకే చుట్టుకుంటుంది, అట్లా ఉంది ఇప్పుడు. నేను అందుకే ఎవరికి అసలు ఒకప్పుడు చేసినా ఇప్పుడైతే అసలు ఏం చేస్తలే మేడం. ఇమ్రాన్ ఉండేసి మేడం, ఇమ్రాన్ ఒకప్పుడు నేను నిజంగా అంటే గొప్పగా కాదు మేడం, నేను ఒకప్పుడు మంచి లెవెల్ ఉండే మేడం. అంటే నేను వీడియోలు చేసుకుంటా అట్లా ఉన్నప్పుడు ఇమ్రాన్ అన్నకి నిజంగా ఆయన ఇప్పుడు అన్న ముఖం కూడా చూసినా నేను చెప్పేసి నేను చెప్తా, ఆయన ముందు చెప్తా. అన్న కూడా చెప్పిండు బ్రో, అంటే వాళ్ళ ఇంటి దగ్గర పోయినప్పుడు నేను హెల్ప్ కోసం పోయినప్పుడు చెప్పినమాట వాళ్ళకి చెప్పిండు ఇంటికాడ బబ్బుకి ఇంకా వాళ్ళ ఇంటికాడ 2-3 ఉండే మేడం. అంటే అదే ఛానల్ ఉంటారు అన్నమాట. ఒకప్పుడు మారికున్న ఫాలోయింగ్ నాకు అసలు
ఇంత కూడా లేకుండే ఒకప్పుడు మారి మంచిగా ఉండే అని చెప్పిండు. మ్మ్. చెప్పినాక చెప్పిన నాకు ₹1 నాకు చేతికే కదా, నా ట్రీట్మెంట్కి ఎంత అవుతుందో అంత పెట్టుకోనా, నాకు క్యూర్ అయినాక డెఫినెట్లీ నీ ఛానల్కి వచ్చి నేను చేస్తాను చెప్పిన. మ్మ్. సరే అని చెప్పినాడు. అప్పుడు చెప్పిండు మేడం, అప్పుడు ఎంత 3000 వేసిండు. అంటే నా అకౌంటే కాదు, మా వైఫ్ అకౌంట్కి వేసిండు. అయితే నా అకౌంట్ అడిగితే లేదని చెప్పిన, ఇట్లా అన్న ఇట్లా వాళ్ళ వీళ్ళకి పాన్ కార్డు ఇచ్చి మొత్తం సీరియల్ మొత్తం పోయిందని చెప్పిన. సరే చెప్పి మా వైఫ్ అకౌంట్ కొట్టింది 3000. అయితే ఇంకా నేను కొడతా అని చెప్పిండు. ఇక అన్న అక్కడ ఇక్కడ తిరిగి మధ్యలో ఏదో బెట్టింగ్ ఉండి, లేదు మేడం, బెట్టింగ్ సంథింగ్ అదేదో యాప్ల గురించి ఇష్యూ అని చెప్పి మ్మ్. ఇక ఫోన్ లిఫ్ట్ చేయలే. అప్పుడు ఓకే. మళ్ళీ కాల్ చేస్తే చేస్తాడు. ఇక పోలే మేడం, నేను కూడా పోలే. బట్ ఇబ్రాడ్ అన్న కూడా చాలా హెల్ప్స్ అయితే చేసిండు మరి. చేసింది మేడం ఆయన. అన్న తెలుసు నాకు, అన్న జర్నీ కూడా మంచిగా ఉంటుంది అన్నతోటి. అప్పుడు నేను చాలా చేసిన మేడం ప్రోగ్రాంలు, అంటే ఈ బోర్డ్స్ క్లబ్ ఈ విధాన్ని కూడా వచ్చిండు. అప్పుడు టిక్టాక్ ఉన్నప్పుడు 2019 అనుకుంటా, ఈ బేగంపేటలో చూసిన మేడం పబ్ అయింది, దాంట్లోకి వచ్చిన ఒకసారి ఓకే అప్పుడు చూసినాం ఫస్ట్ టైం. మధ్యలో ఒకసారి అప్సిగూడ కూడా బండి మీద పోతుండే వైట్ షర్ట్ వేసుకొని. నేను అనుకున్నాను మేడం చాలా, అంటే మనం ఫాలో అవుతుండే అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటా. నాకు కూడా ఇష్టం మేడం హెల్పింగ్ నేచర్ వీడియోలు చేయడం. నాకు కూడా ఇప్పుడు మన దగ్గర ఒక ₹10 ఉంటే మనం కూడా ఒక ₹5 దానం చేయనుకుంటాం. ఇప్పుడు మన దగ్గర ఏం లేనప్పుడు మనం ఎట్లా వేసింది. నాకు కూడా ఒకటే మేడం, ఈ బిగ్ బాస్ సీజన్ 15 లోపు ఖచ్చితంగా నేను కూడా పోతా. నాకు వచ్చిన సాయం నేను డెఫినెట్లీ జనాలకు చేస్తాను. అదేంటండి రిపోర్ట్స్ ఇవి? మన రిపోర్ట్స్ మేడం. ఒకసారి ఎన్ని మంత్స్ అవుతుంది మీరు ఇట్లా సఫర్ అవ్వటి? ఇప్పుడు మేడం నేను సఫర్ అయ్యి 2 years అవుతుంది మేడం. 2 years? 2 years. 2 years నుంచి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవ్వరు మీకు సపోర్ట్ చేయలేదా? ఎవ్వరు సపోర్ట్ కూడా లేదు మేడం. అంటే ఇదే మేడం నా లాస్ట్ రిపోర్ట్ ఇది. అంటే ఇది సిటీ స్కాన్ మేడం ఇది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు నీకు లోపల ఏమవుతుంది ఏంది అని చెప్పి దానికి సంబంధించినవి మేడం. అటు ఎటువంటి చూడము ఒకసారి మీరు. మేబీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఇన్ఫ్లుయెన్సర్సే కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు, ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు మనం ₹1 ఇచ్చి ఆదుకుంటే వాళ్ళు సచ్చేదాకా మీరు ఇచ్చిన ఆ రూపాయిని గుర్తుపెట్టుకుంటారు. అరే వాళ్ళు మనకి హెల్ప్ చేసిరు అని గొప్పగా చెప్పుకుంటారు, మీరు ఇచ్చేది రూపాయిని అయినా కూడా. మనము ఒక మనిషి దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కాదా, ఆ మనిషి ఎట్లున్నా కూడా ఆ మనిషితో ఉంటేనే అది మానవత్వం అని అనిపించుకుంటారు. సో నేను చెప్పాల్సింది చెప్పిన. సో తనతో ఉన్న ఫ్రెండ్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ వీడియో చూస్తే డెఫినెట్గా మీ వంతు సహాయం ఏదైనా తనకు చేయండి. సో వరీ అవ్వకండి, మీరు ఇక్కడ దాకా వచ్చిరు అంటే ఇట్ విల్ బీ హెల్ప్ అంతే. ఇప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎంతమంది ఉండొచ్చండి? నా కాంటాక్ట్స్ మేడం ఉండొచ్చు మేడం ఒక 1400-1500 ఉంటుంది మేడం. 1400-1500 మెంబర్స్. మరి ఒక్కొక్కరు అట్లీస్ట్ రోజుకి ఎన్నో వందలు ఖర్చు పెడుతుంటారు ఒక్క రోజుకే. ఈ రోజుల్లో 1000 కూడా ఖర్చు పెట్టారు ఉన్నారు అనుకోండి, మనం 100 కాడికే లెక్కేసుకుందాం. అట్లా ఒక్కొక్కరు అట్లీస్ట్ ఒక ₹50, ₹100 లేదా ₹10 అట్లీస్ట్ ఎంత వేసుకున్నా కూడా ఎంత వస్తాయండి? ఒక ₹50 పెట్టుకుంటే ఒక ₹50 పెట్టుకుంటా, ఒక 500 వేసినా కానీ ఒక 25,000 అవుతుంది మేడం. మీ ఖర్చు అయిపోతుంది కదా మీ హాస్పిటల్ ట్రీట్మెంట్ మొత్తం. కానీ వాళ్ళకు ఇప్పుడు మేడం ఒకటి చెప్పాలా, ఇప్పుడు మీరు అడిగారు మేడం క్వశ్చన్, ఇంతకు నాకు కూడా క్వశ్చన్ రాలే. కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చూసిరనుకో, ఇప్పుడు వీడియో చూసిరనుకో, ఒకళ్ళు చూస్తాను అనమాట ఇట్లా, అరే నన్ను అడగవచ్చు కదా మేడం. ఒకటి చెప్పాలా, ఇవాళ రేపు ఎట్లా చెప్పాలా, పిల్లని పేరంటానికి ఉరుకుతారు అనమాట చాలామంది. ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎవడు చెప్తాడా, ఫ్రీగా ఎవడు తాగిపిస్తాడని ఉరుకుతుంటారు. నేను ఇప్పుడు ఇదివరకు ఒక ఛానల్ ఇచ్చినప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో కొలాబరేట్ చేసిన, చాలామంది చూసారు మేడం, దానికి చూసిరు వదిలేసి కూడా అంతే. ఇప్పుడు ఒకవేళ మీరు ఫేమ్లో ఉన్నప్పుడు ₹1 అడుగుంటే ₹1 అయినా ₹10 కొడుతా తీసుకో అంటుండే. సో నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మరి డూబ్గా యాక్ట్ చేసిరు కదా, మరి అక్కడ వాళ్ళ తరపు నుంచి సినిమా డైరెక్టర్సే కావచ్చు, మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ఎవరైనా, మరి వాళ్ళైనా అట్లీస్ట్ ధనుష్ గారే కావచ్చు, నంబర్ ఉంది కదా మీ దగ్గర? లేదు మేడం, మీరు నంబర్ తీసుకున్నా అన్నారు ఒక ఇంటర్వ్యూలో. ధనుష్ కాదు మేడం, అది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్. మరి వాళ్ళైనా అట్లీస్ట్ మీకు హెల్త్ బాగాలేదు అన్నప్పుడు ఎంతో, అంటే ఇప్పటివరకు మీరు వాళ్ళ మూవీస్లో యాక్ట్ చేశారు కదా, సార్ మూవీలో చేశారు. కానీ నేను అడగలే మేడం అన్నని అంటే ఈశ్వర్ ఆయన ఫస్ట్ నుంచి చెప్పిండు. నేను సార్ సినిమాకి ఎక్కడ మేడం, మన మాదాపూర్ దాటినాక అది ఒక బిల్డింగ్ ఉంది మేడం, అది పోయినాక నేను షాక్ అయినా మేడం. అసలు ఆ డైరెక్టర్ సార్ ఉన్నాడు, చూసినాక నాకు షర్టు కొలితే హైట్, నేను షాక్ అయినా మేడం. అదేంది ఒక హీరోకి డూప్ చేయాలంటే ఎన్నిగానో అవసరమో అనుకున్నాను మేడం. నాకు చెప్పు సైజు, వాచ్, అద్దాలు, షర్ట్ ప్రతి ఒక్కటి ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్లా సెంటీమీటర్ తీసుకోరు. ఆయన చెప్పిండు సార్ ఈశ్వర్ నీకు మంచి అవకాశం ఇది,
అంటే ఇంతటితోటి నీకు పులి స్టాప్ పడలే, ఇప్పటి నుంచి నీకు నీ జర్నీ స్టార్ట్ అనుకో. ధనుష్ లేక ఒక ధనుష్ సార్కి ఒక 90% ఉన్నావు. అంటే నువ్వు గెటప్ వేయినా ఇవ్వకపోయినా కరెక్ట్ నువ్వు ఆ సార్ ఏదే సినిమా ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ నీకు అప్డేట్ వస్తుంటుంది ఏ సినిమాకి అని చెప్పి, ఆ సినిమా తగ్గట్టు నువ్వు కరెక్ట్ ఫాలోగా హెయిర్ స్టైల్ కానీ బాడీ కానీ అట్లా చేసినావు అనుకో, ప్రతి ఒక్క సినిమాకి నీకు ఒక అవకాశం వస్తుంది. సెటిల్ కదా నువ్వే అని చెప్పిండు అప్పుడు. అన్న కూడా మొన్న కుబేర సినిమా క్యాన్సిల్ అయినప్పుడు చెప్పిండు, నువ్వు వెళ్తూ చూసుకో కరెక్ట్ నీకు నేను అప్డేట్ ఇస్తాను అని చెప్పిండు. కానీ నేను అడగలే మేడం, అన్న నాకు ఇట్లుంది, నాకు ఇటు హెల్ప్ చేయని అడగాలి. మంచిగా ఉంటే లైఫ్కి కామాలు పెడతారు, మంచిగా లేకపోతే లైఫ్ ఫుల్ స్టాప్ అంటారు. అంటే కొంచెం ఒకప్పుడు మేడం యాంకర్ రవాణాతోటి 4 years జర్నీ చేసిన మేడం. అప్పుడు టిక్టాక్ ఏం లేకుండే కానీ అప్పుడు మా మ్యూజిక్ సంథింగ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఉండే, మా మ్యూజిక్ సంథింగ్ స్పెషల్ అని ఒక ప్రోగ్రామ్ ఉండే మేడం. అప్పుడు అన్నని డైలీ కాల్ ఉండే మేడం. అప్పుడు లాస్యకి కానీ రవణకి, మన హైదరాబాద్ ఎక్స్ప్రెస్ లోబోకి అట్లా డైలీ కాల్ ఉండే మేడం. వాళ్ళకి అన్నకి బర్త్డేకి, అన్న బర్త్డే కల్లా ప్రతి ఇయర్ పోతుండే అక్కడనే ఆ టొబాజో బిల్డింగ్ కిందనే కేక్ కట్ చేస్తుండే. అట్లా 4 years జర్నీ చేసిన. మళ్ళీ 2019లో ఒక ప్రోగ్రామ్ చేసిన, ఈ స్మార్ట్ గణేష్ ప్రోగ్రామ్ స్టూడియో 1 వాళ్ళది. మళ్ళీ అప్పుడు కలిసినాయి, అప్పుడు కలిసి మాట్లాడిన నంబర్ తీసుకున్నాం అనుకున్నా మర్చిపోయాను మేడం. లైక్ సో ఇప్పుడు రవణకి అంటే నేను పోయి అడిగితే మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేస్తాను మేడం. మ్యారేజ్ అయిన తర్వాత మీ దశ మొత్తం తిరిగిపోయింది, చేంజ్ అయిపోయింది, అసలు ఏమైంది? అది ఏందో మేడం, ఇక మ్యారేజ్ అయినాక ఒక 2 monthsకి 3 monthsకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అది ఎందుకు వచ్చిందో తెలియదు. అసలు ఇది నా లోపల ఉన్నదా లేకపోతే ఇంకా చాలామంది చెప్తారు మేడం. నేను ఆటో నడిపినప్పుడు కొంతమంది ఎక్కుతుంటారు నా ఆటోలో, అలా నీకు మందు పెట్టిరనా, నీకు ఎవరో చేసిరనా అంటే మొన్న రీసెంట్ ఒక ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పిరన్నమాట. సో నాకు తెలిసిన ఎవరన్నా మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూకి కొంతమంది అంటే పూజారులు గురువులు ఉన్నారు, సో వాళ్ళకి కూడా ఒకసారి కన్సల్ట్ చేసామని చెప్పారు. అని అది నిజమో అబద్ధమో తెలియదు మేడం. కొంతమంది అంటారు నువ్వు శివునే నమ్ముతావు కదా, నువ్వు డైలీ గుడి పోతావు కదా, అలాంటి ఏదో ఉంటే గుడి లోపల అడుగు పెట్టగానే అసలు ఏం కావద్దు నీకు. ఇవాళ రేపు మంది ఓడి పెడతాడనా, నువ్వు తినేది ప్రతి ఒక్కటి నీకు బయటకు వచ్చినాక నీకు మంది ఏడు ఉంటుంది లోపల కొంత అంటారు మేడం. అది ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసు. ఏం చేద్దామండి, లైఫ్ అట్లా జస్ట్ మిమ్మల్ని పరీక్షిస్తుందని అనుకోండి, బట్ మీ టర్మ్ వస్తుంది, ఆ రోజు మీరు మళ్ళా మారి అనాలా. డెఫినెట్లీ మేడం. కానీ ఇప్పుడు చెప్తాను మేడం, ఈ వీడియో చూసిన వాళ్ళు, నాకు సాయం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని అసలు మర్చిపోను మేడం. ఎందుకంటే నేను 2 years నుంచి బాధపడుతున్నా. అట్లీస్ట్ ఒక 10 రూపాయలు తీసినా అని గుర్తుపెట్టుకుంటారే, పలానా రోజు నేను వేదాంత టీవీలో ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు పలానా వ్యక్తి నాకు ఒక 10 రూపాయలు సాయం చేసిందని చెప్పి డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటా. సో మళ్ళీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయితే నేను డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేశాను. సో వింటున్న మీకు అనిపించవచ్చు అంటే ప్రాబ్లం చిన్నదే కదా అని, కానీ ₹1 కూడా లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ ₹1 వాల్యూ ఏంది అనేది. సో ఈరోజు తను మనీ లేక దాదాపు 2 years నుంచి సఫర్ అవుతున్నాడు. బట్ తనతో ఉన్న వాళ్ళే కానీ, బంధువులే కానీ ఎవ్వరు కూడా తనను పట్టించుకోవట్లేరు. ఇంక్లూడింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా, తనతో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు తనకి సపోర్ట్ చేయడానికి ముందుకు రావట్లేరు. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా తలుచుకుంటే అట్లీస్ట్ మీరు ఒక ₹100 తనకి ఒక్కొక్కరి తరపున ఇచ్చినా కూడా తన ట్రీట్మెంట్ ఖర్చు మొత్తం అయిపోతుంది. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, తన తరపున తన లైఫ్ స్టోరీ తెలుసుకోవాలనో, లేకపోతే ఈ వీడియో వల్ల మాకు అమౌంట్ వస్తుందనో మాత్రం నేను ఇంటర్వ్యూకి పిలవలేదు. తన లైఫ్ స్టోరీ నేను విన్న తర్వాత తన లైఫ్ స్టోరీ నాకు అసలు వద్దు, బట్ తనకి ఏదైనా ఒక హెల్ప్ నా తరపున జరిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఒక థాట్తో మాత్రమే ఇంటర్వ్యూకి పిలిచిన. ఈ ఇంటర్వ్యూ తన పర్సనల్ క్వశ్చన్స్ నేను అసలు ఏది అడగలేదు, అని అడిగానండి. తన హెల్ప్ కావాలన్నారు కాబట్టి తన హెల్త్ గురించి మాత్రమే అడుగుతున్నా. దయచేసి ఆ మానవత్వంతో ఆలోచించండి. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అమ్మ ₹1 దానం చేయి అంటేనే వాళ్ళని చూసి అయ్యో పాపం అనుకుని ₹1 వేస్తాం మనం, ఎవరో తెలియని వాళ్ళకి. కానీ మనకు సార్ మూవీలో యాక్ట్ చేసి మనతో ఉండి ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న అతను ఇప్పుడు అమౌంట్కి ఇబ్బంది పడుతున్నారు అంటే మనం తనకి సపోర్ట్గా ఉండాలి తప్ప ఈ టైంలో తనని వదిలేయడం కరెక్ట్ కాదు. సో మీ వంతు ఈ వీడియోస్ చూస్తే ఈ వీడియోని షేర్ చేయండి. తన డీటెయిల్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, తనకి హెల్ప్ చేయండి. ఎక్కువ అస్సలు అవసరమే లేదు, తనకి మీరు ఎంత అమౌంట్ వేస్తారో అంత అమౌంట్ వేయండి. తనకు అమౌంట్ వేసిన తర్వాత కావాలంటే నాకు స్క్రీన్షాట్లు పెట్టండి. అమౌంట్ కొట్టిన ప్రతి ఒక్కరిని నేను ఇంకొక వీడియో చేసి తన ట్రీట్మెంట్ అయిపోయాక ఇంటర్వ్యూ పిలిచి ఆ రోజు ప్రశాంతంగా మాట్లాడదాం తన లైఫ్ స్టోరీ గురించే కానీ ఎవ్రీథింగ్. సో ఇప్పుడైతే ఏది అడగదలుచుకోవట్లేదు, అందరికీ చేతులు జోడించి అడుగుతున్నా, తనకి హెల్ప్ అయితే చేయండి. ఎందుకంటే ఒక అబ్బాయి నార్మల్గా ఏడవడు, కానీ ఒక అబ్బాయి ఏడ్చిండు అంటే లోపల ఎంత బాధ ఉంటే ఏడుస్తారు. అదొక్కసారి అర్థం చేసుకోండి, తనకి హెల్ప్ చేయండి. మీరేమని చెప్తారండి? ఒకటి బ్రదర్, ఇగో నాకేం పెద్ద లక్షలు ఏం అవసరం లేదు, కానీ నాకేంటంటే నన్ను నమ్ముకొని మా భార్య వచ్చింది. ఇప్పుడు మా ఇద్దరికి ఒక పాప ఉందన్నమాట. సో నాకేమైతే వాళ్ళిద్దరు అన్నదాలు అయిపోతారని చెప్పి అంతే ఇంటెన్షన్. నేను ఒక్కరుంటే అయిపోను మేడం.
ఈ రిపోర్ట్ పట్టుకొని అసలు ఇంతవరకు తిరగబోతున్నాయి, ఏది ఉన్నా ఆ దేవుడికి వడ్డేస్తున్నాయి. సో నాకు ఈ బాధ ఉంది కాబట్టి ఇప్పుడు నా ప్రాణం నేను పోయిననుకో వాళ్ళిద్దరు అనాథాలు అయిపోతారు. సో నా బాధ అది ఒకటే. ఇప్పుడు నా చేతిలో డబ్బులు ఉంటే నేను ఖచ్చితంగా చేయించుకుంటున్నాను. సేఫ్ నాకు ఎవరైనా సపోర్ట్ ఉంటే వాళ్ళతోనే చేయించుకుంటాను. ఇప్పుడు ఎవ్వరు సపోర్ట్ లేదు కాబట్టి సో మనకి ఇప్పుడు సోషల్ మీడియానే, అందుకే మీ దగ్గరకు వచ్చిన మేడం. సో డెఫినెట్లీ బ్రదర్, మీకు తోచినంత సాయం చేయండి. నాకు చేసిన సాయం మళ్ళీ మీకు ఎప్పుడో ఒక విధంగా నీకు సాయం డెఫినెట్లీ చేసా. సో ప్లీజ్ 1 రూపీ అయినా పర్లేదండి, వేయండి. ఒక 1000 మంది ఒక్కొక్క రూపాయి కొడితే 1000 రూపాయలు అవుతాయి. అట్లా ఈ వీడియో ఎంతమంది చూస్తారో అంతమంది ఒక్కటే రూపాయి, ఎక్కువ కూడా వద్దు, ఒకటే రూపాయి కొట్టండి. అట్లా దాదాపు ఈ వీడియో 20,000 పోయింది అంటే ఎంతో కొంత మీకు హెల్ప్ అయితే అవుతుంది. అట్లీస్ట్ కొంచెం అమౌంట్, ఒక్క మెడిసిన్ అన్నా తీసుకోగలుగుతాడేమో తను. సో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, తనకి హెల్ప్ అయ్యేలా చూడండి. ఫస్ట్ నాతోనే స్టార్ట్ అవ్వాలి అని ఏదో మా మీడియాకి తోచినంత తనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని జస్ట్ ఒక చిన్న అమౌంట్. థ్యాంక్ యూ మేడం. సో ఇది జస్ట్ చిన్న అమౌంటే అండి, మీకు మేమంతా సహాయపడలేం, మా వల్ల అయినంత మాత్రమే మీకు హెల్ప్ చేయగలిగాము. సో నాతో స్టార్ట్ అయిన ఈ ప్రయాణాన్ని మీరు తనకి ట్రీట్మెంట్ అయిపోయి తను హ్యాపీగా ఉండే వరకు తీసుకొస్తే నేను ఇంకా అప్పుడు హ్యాపీగా ఉంటాను అనమాట. సో మీరు కూడా తనకి హెల్ప్ అయితే చేయండి, మర్చిపోకండి. సో లాస్ట్గా ఒక మారి డైలాగ్ ఏదని చెప్తారా? అమూల్ బేబీ, ఇంతవరకు ఈ రఘువరుని విలన్గానే చూసావు, హీరోగా చూలే కదా, ఇక్కడ నుంచి చూపిస్తా. మారి మూవీలో మారి సంథింగ్ ఇట్లా ఒకటి ఉంటుంది కదా, అదేంటంటే ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీమ్ తీసినావు చీరేస్తాను. ఆ డైలాగ్ ఓకే డన్. ఆ డైలాగ్ తోటి ఫేమస్ అయినా. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బై బై.